శతకంఠుని సంహరించే బాధ్యత నీది హనుమ. శతకంఠుని సంహారానికి మనం బయలుదేరాలి. నీ వల్లే అవుతుంది. నువ్వు ఏకపాద రుద్రుడివి అన్నాడు రాముడు. కాలకేయులకు కోతులు రాక్షసులు విజృంభించడం చిత్రం అనిపించింది. కాశీరాజు యయాతి నన్ను అవమానించాడు. వాణ్ణి నువ్వు సంహరించాలి. అసలు విశ్వామిత్ర మహర్షి ఈ యయాతిని ఎందుకు చంపమన్నాడు? అసలు జరిగింది ఏంటంటే, కాశీరాజు యయాతిని ఒకరోజు గ్రామీణ ప్రజలు అతన్ని కలిశారు. అరణ్యాల నుంచి ఏనుగులు తదితర మృగాలు తమ పనులపై పడి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని మొరపెట్టుకున్నారు. అతనికి మృగాలను వేటాడి తమ కష్ట నష్టాలను తీర్చమన్నారు. సరేనన్నాడు యయాతి. వేటకి బయలుదేరాడు. అరణ్యంలో అనేక మృగాలను అదే పనిగా వేటాడుతూ ఎవరిని గమనించడం లేదతను. ఆ సమయంలో అటుగా విశ్వామిత్రుడు వచ్చాడు. రథం మీద పరుగు తీస్తున్న యయాతిని చూశాడు. పిలిచాడు అతన్ని. పలకలేదు యయాతి. కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అది ఘోరమైన అవమానంగా భావించాడు విశ్వామిత్రుడు. తను కనిపిస్తే చాలు కోటలు దిగి వచ్చి తన పాదాలకు ప్రణామం చేసే మహారాజులున్నారు. పిలిస్తే చాలు చక్రవర్తుడు సైతం పరిగెత్తి వస్తారు. అటువంటి తాను కనిపిస్తే పట్టించుకోక, పిలిస్తే పలుకక, కనీసం కన్నెత్తి కూడా చూడని యయాతిని క్షమించరాదు అనుకున్నాడు విశ్వామిత్రుడు. అంతమందించి తీరాలి అనుకున్నాడు. ఆ కసితోనే రాముణ్ణి కలిశాడు. యయాతిని సంహరించమని ఆజ్ఞాపించాడు. భార్య యశోధర, పిల్లలు చిత్రాంగద, చంద్రముఖి వీళ్ళంతా ధ్యానంలో ఉన్న యయాతిని సమీపించారు. తప్పని పరిస్థితిలో అతని ధ్యానాన్ని భంగం కల్పించారు. ప్రభు అని పిలిచి దుఃఖించసాగింది. ఏమైంది, ఎందుకా దుఃఖం అని కళ్ళు తెరిచి అడిగాడు యయాతి. విశ్వామిత్రుని ఆజ్ఞ శ్రీరామునికి శబదం తెలియజేశారు. అది విని భ్రాంతి చెందారంతా. రాముడిని దేవుడు అనుకుంటానే, అతన్ని అనుక్షణం ఆరాధిస్తానే, అందుక ఈ శిక్ష అని కన్నీరు మున్నీరు అయింది యశోధర. నేను నిరపరాధిని, శరణాగతి ఉంది, నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను కాపాడాలి అంటూ వెళ్లి రామునితో వేడుకుంటాను అన్నాడు యయాతి. పదండి మేము వస్తాం అని అన్నారు భార్య పిల్లలు. అందరూ బయలుదేరి అయోధ్యకు వెళుతూ ఉండగా నారదుడు వచ్చాడు అక్కడికి. ఎక్కడికి మీ ప్రయాణం అని అన్ని వివరంగా తెలుసుకొని గట్టిగా నవ్వాడు. ఏమిటి స్వామి ఇది, నా మరణ భయం మీకు నవ్వులాటగా ఉందా అని అడిగాడు యయాతి. కాకపోతే మరేమిటయ్యా, ఒకే మాట ఒకే బాణం అన్న రాముడిని శరణు వేడతా అంటే నేమనాలి? శరణం అంటే ఇప్పుడు వింటాడా రాముడు? వినడుగాక వినడు. పైగా సమీపించిన నిన్ను అనాయాసంగా సంహరిస్తాడు అన్నాడు నారదుడు. ఇప్పుడు ఏం చెయ్యను అని చేతులు జోడించి నమస్కరించాడు యయాతి. ఏం చేస్తావంటే వెళ్ళి నేరుగా అంజనాదేవిని కలువు, ఆమెని శరణు వేడుకో. హనుమ ఇప్పుడు ఆమె చెంతనే ఉన్నాడు, నీకంతా శుభం జరుగుతుంది. అంతే. వెంటనే గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు యయాతి. అంజనాదేవి ఆశ్రమాన్ని సమీపించాడు. యయాతి ఆశ్రమాన్ని సమీపించే సమయానికి అంజనాదేవి గొప్ప ధ్యానంలో ఉంది. భగ్నం చేయక చేతులు జోడించి ఆమెకు నమస్కరిస్తూ నుంచున్నాడు యయాతి. కాసేపటికి ధ్యానం నుంచి తేరుకున్నది అంజనాదేవి. కన్నీరు కాల్చి ఎదురుగా నుంచొని ఉన్న యయాతిని చూసింది. శరణాగతుని రక్షించు తల్లి, నీ అభయం కోరి వచ్చాను అన్నాడు యయాతి. ఆమె పాదాలను స్పృతించాడు. నా కుమారుని మీద ఒట్టు పెట్టి చెబుతున్నా, అభయం ఇస్తున్నాను, చెప్పునైనా నీకు కలిగిన ఆపదేంటి అని అడిగింది అంజన. ఆపద ఏమిటి అన్న చెప్పబోతుండగా అక్కడికి హనుమ వచ్చాడు. చూశాడు అతని యయాతి. అతని పాదాలను ఆశ్రయించాడు. ప్రాణభయంతో వణికిపోతున్న యయాతిని పైకి లేపాడు హనుమ. నా తల్లిని నీకు అభయమిచ్చింది, ఆమె మాటకు నేను కట్టుబడి ఉన్నాను, నీకు ఎలాంటి భయమూ లేదు, చెప్పు నీకొచ్చిన ఆపదేమిటి అని అడిగాడు హనుమ. నేను కాశీరాజు, నా పేరు యయాతి, రాముడు అంటే నాకు ఎనలేని భక్తి శ్రద్ధలున్నాయి అని అన్నాడు. అదేమయ్యా, రాముడు మించిన దేవుడే లేడు, అతనంటే భక్తి శ్రద్ధలు లేనిదెవరికి అన్నాడు హనుమ. నవ్వాడు. ఇప్పుడు ఆ రాముడే నన్ను సంహరించాలని చూస్తున్నాడు అన్నాడు యయాతి. జరిగిందంతా చెప్పుకొచ్చారు. తల్లి సహా కుప్ప కూలిపోయాడు హనుమ. ఎంత పొరపాటు జరిగింది, తెలియక నీకు అభయం ఇచ్చాం అన్నది అంజన. విచారించసాగింది. కాసేపటికి తేరుకున్న హనుమ తల్లిని యయాతిని మార్చి మార్చి చూసి ఇలా అన్నాడు. ఇప్పుడు చింతించే ప్రయోజనం లేదు, ఆ రాముడే కాదు, ఈ రామ బంటుది కూడా ఒకటే మాట, ఆత్మ రక్షణ గొప్ప ధర్మం యయాతి అని అన్నాడు హనుమ. నేను జీవించి ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రానియ్యను, ఈ మాట నేను నా స్వామి రాముడి మీద ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాను అన్నాడు హనుమ. యయాతికి హనుమ అభయ ప్రదానం చేసిన సంగతి అందరికీ తెలిసింది. ఆ వార్త అయోధ్యకి చేరింది. రాముని చెవిన పడ్డది. సీతకు కూడా తెలిసింది. ఏమిటి విపరీతం అనుకున్నది సీత. అంతఃపుర గవాక్షం ముందు నుంచున్నది. ఆమె అక్కడ ఉన్నదని గ్రహించింది యశోధర. పిల్లలతో సహా ముంగిట నిలబడింది. ప్రార్థించింది ఇలా, తల్లి సీతమ్మ, నాకు పతిభిక్ష పెట్టు. యశోధర ప్రార్థన విని లోపల మందిరానికి వచ్చింది సీత. ఆమెను పిల్లలను భవంతిలోనికి ఆహ్వానించింది. నాకంతా తెలుసు, నీ భర్త ఇప్పుడు హనుమ సన్నిధిలో ఉన్నాడు, అతనికి ఇక ఏ ప్రమాదం లేదు, నన్ను నమ్ము, నువ్వు పిల్లలు కొద్ది రోజుల పాటు ఇక్కడే ఉండండి అన్నది సీత. యశోధరను పిల్లలను దగ్గరగా తీసుకున్నది. చంద్రముఖి చిత్రాంగదలను రామధ్యానం చేస్తుంటే పరవశించిపోయింది సీత. ఇలాంటి పిల్లలని ఇద్దరి కంటే చాలు అనుకున్నది. సన్నగా నవ్వుకుంది. యయాతిని సంహరించేందుకు బయలుదేరాడు రాముడు. ధనుర్బాణాలు ధరించాడు. తమ్ముడు ముగ్గురు పరివారం అతన్ని అనుసరించింది. అయితే వారెవరూ ఎటువంటి ఆయుధాలను ధరించలేదు. ఒక్క ఉదుటున గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు రాముడు. అతనికి ఎదురయ్యాడు హనుమ. చేతిలోని పువ్వులను రాముల పాదాలపై ఉంచి పాదాభివందనం చేశాడు. స్వామి, యయాతి నిరపరాధి, అతనిని అనుగ్రహించు, నీ భక్తుని
రావణుని నువ్వే వధించడం ధర్మం కాదు. అతని పక్షాన నిన్ను నేను వేడుకుంటున్నాను అన్నాడు. ధర్మాల గురించి నువ్వు నాకు చెప్తున్నావా అని ఆగ్రహించాడు రాముడు. కాలితో హనుమను ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకి హనుమ దూరంగా వెళ్లి పడతాడనుకున్నాడు. పడలేదు కదా. పైగా రామ పాదాన్ని పట్టుకొని పరవశించిపోతూ ఇలా అన్నాడు. రాతిని చేసిన పాదం, నీ పాదస్పర్శతో నా మీను ధన్యమైనది. అంతేకాదు నా శరీరానికి ఎనలేని శక్తి వచ్చింది అని అన్నాడు హనుమ. కళ్ళబొల్లి పొగడ్తలు కట్టబెట్టు హనుమా, యయాతిని విడిచిపెట్టు, గురువాజ్ఞని నిర్వర్తించనీయు అని అన్నాడు రాముడు. గురువాజ్ఞలో న్యాయాలు గుర్తించకుండా ఒక అమాయకుడిని చంపాలని ప్రయత్నించడం మహాపాపం. పాప పుణ్యాల సంగతి పక్కన పెడితే నీకు నీ గురువెంతో, నాకు నా తల్లి అంతే. తల్లి మాట నిలబెట్టడం కోసం నేను యయాతికి మాట ఇచ్చాను. యయాతిని ఎట్టు పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడం జరగదు. మీకు యయాతి కావాలంటే ముందుగా నన్ను చంపి ఆ తర్వాత యయాతిని తీసుకుని వెళ్ళు అన్నాడు హనుమ. లేచి నిలబడ్డాడు. శరీరాన్ని పెంచాడు. అంతెత్తు నిలబడ్డాడు. ఎదిగి ప్రకాశించసాగాడు. గమనించాడది రాముడు. హనుమ, నాకు అడ్డుపడి ఇలా పెరిగి నన్ను మించిపోతావు అనుకోలేదు. ఆఖరికి నాకు ఎదురు నిలిచి అంతటి వాడివయ్యావు. గొప్పవాడివే అన్నాడు రాముడు. ఇదంతా మీ మహిమే, మీ పాదమయం అన్నాడు హనుమ. రాముడు ఆగాక ధనసకు బాణాలు సంధించాడు. గురిపెట్టి హనుమ మీదకు ప్రయోగించాడు. వాటన్నిటిని తన తోకతో ఎదుర్కొన్నాడు హనుమ. రామాంజనేయ యుద్ధం ప్రారంభమైందని దూరదృష్టితో తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. యుద్ధ భూమికి పరుగు తీశాడు. రాముని బాణాలతో మహోన్నతంగా ఎదుట సాగాడు హనుమ. అతనికి బాణాలు గురిపెట్టాలంటే వింటినారి లాగి నడనెత్తి ఆకాశానికి గురిపెట్టాల్సినంత పనైంది. అంతుచిక్కలేదు ఏది రామునికి. స్వామి అవస్థలను గమనించాడు హనుమ. నవ్వుతూ వీరాసనం వేసి కూర్చున్నాడు హనుమ. ప్రభు, ఇప్పుడు మీకు అందుబాటులోనే ఉన్నాను, బాణాన్ని ప్రయోగించు అన్నాడు హనుమ. మహోగ్రుడయ్యాడు రాముడు. రామ బాణాన్ని తీసి చూశాడు. చంద్రవంక ఆకారంలో ఉన్నాయి. ఈ బాణంతో నీ పని నా పని సరి అన్నాడు రాముడు. సంధించబోయాడు. అంతలో అక్కడికి వచ్చాడు విశ్వామిత్రుడు. రామ, యుద్ధాన్ని విరమించు, హనుమ పట్ల ప్రసన్నుడివిక అన్నాడు. గురుదేవా అని పిలిచాడు రాముడు. విశ్వామిత్రుడికి చేతులు జోడించి నమస్కరించాడు. రామాంజనేయ యుద్ధం తగదు, నా అహంకారం నశించింది, ఇందులో యయాతి తప్పేమీ లేదు అన్నాడు విశ్వామిత్రుడు. గురుదేవుని ఆజ్ఞ చెల్లించడం నా విధి, నన్ను ఆపకండి అన్నాడు రాముడు. బాణాన్ని సంధించాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రాణాన్నిస్తావో యయాతినిస్తావో తేల్చుకో. యయాతిని నాకు అప్పగించి రామబంటువని నిరూపించుకో. యయాతిని నీకు అప్పగించినా అప్పగించకపోయినా నేను ఎప్పుడూ రామబంటునే, నీకు నమ్మిన బంటునే. శరణు ఇచ్చి కాదనేవాడు బంటుగా ఉండడం తగదు, అది నీకే చెడ్డ పేరు. ఆలస్యం చేయకు, రామ బాణాన్ని ప్రయోగించు, దానికి ఇదే నా స్వాగతం అన్నాడు హనుమ. రెండు చేతులతో తన గుండెను చీల్చాడు. బాణానికి బదులు నిలిచాడు. బాణాన్ని ప్రయోగించాడు రాముడు. రామ బాణం నిప్పులు చిమ్ముకుంటా వచ్చింది. హనుమ గుండెల్లో చొరబడింది, అదృశ్యమైంది. ఆ స్థానంలో రాముడి రూపం దివ్యమానంగా ప్రకాశిస్తూ కనపడింది. అందరూ అది చూస్తూ ఆశ్చర్యపోయారంతా. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్టుగా హనుమ గుండెల్లో తనని తాను చూసుకున్నాడు రాముడు. ధనస్సును దించాడు. హనుమా అని కేకేశాడు రాముడు. నువ్వు అజేయుడివి, నేనే ఓడిపోయాను అని అన్నాడు రాముడు. స్వామి, అంత మాటన రాదు అన్నాడు హనుమ. గుండెని చీల్చిపట్టుకున్న చేతులని వదిలిపెట్టాడు. ఎప్పుడైతే వదిలిపెట్టాడో అప్పుడు గుండె యథాప్రకారంగా మూసుకున్నది. శరీరాన్ని కుదించాడు హనుమ. యథాతథంగా నిలిచాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ రాముని పాదాలను ఆశ్రయించాడు. రామ బాణాన్ని నా గుండెల్లో నువ్వే గ్రహించావు. నీ అస్త్రం నీలోనే లీనమైంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు హనుమ. హనుమ అని పిలిచాడు విశ్వామిత్రుడు. మహర్షి అని చేతులు జోడించి నమస్కరించాడు హనుమ. శరణాగత రక్షణలోనూ నువ్వు రామున్నే ఎదిరించావు. ప్రతిజ్ఞా పాలనంటే నీదే, నీకు నువ్వే సాటి అంటూ హనుమని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు. వీరాంజనేయ సార్థక నామధేయుడు అనిపించుకున్నావు. భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడు అని అందరికీ తెలియజేసేందుకే నేను ఈ కల్పన చేశాను, అంతకంటే మరేమీ లేదు అంటూ హనుమ భుజాన్ని తట్టాడు మహర్షి. రామాంజనేయులను దీవించి వెళ్లిపోయాడు. నేను వెళ్ళొస్తాను అన్నాడు రాముడు. హనుమాని దగ్గరకు చేర్చుకొని వదిలాడు. పరివారం సహా వెళ్లిపోయాడు అక్కడి నుంచి. అంజనాదేవికి హనుమకి కృతజ్ఞతలు చెప్పి బ్రతుకు జీవుడా అని బయలుదేరాడు అక్కడి నుంచి యయాతి. హనుమ కారణంగా రామ దర్శనం లభించినందుకు ఎంతగానో పొంగిపోయింది అంజనాదేవి. విశ్వామిత్ర మహర్షిని చూసినందుకు సంతోషించింది. తల్లి ఆశీస్సులతో గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సులో మునిగిపోయాడు హనుమ. రామాంజనేయుల యుద్ధం విరమించుకున్నారనే వార్త అంతఃపురానికి చేరువేశారు భద్రుడు. ఆ వార్త విని ఆనందించింది యశోధర. ఆమెను సమీపించింది సీత. ఇలా అంది, నేను ముందే చెప్పానుగా హనుమ సన్నిధిలో ఉన్న యయాతికి ఏమీ కాదని. హనుమ శరణు పొందిన నీ భర్త చరితార్థుడయ్యాడు అంది. చేతులు జోడించి నమస్కరించింది యశోధర. అలాగే ఆమె పిల్లలు చంద్రముఖి, చిత్రాంగదలు కూడా సీతమ్మకు నమస్కరించారు. మమ్మల్ని కాపాడిన నిన్ను మా కులదేవతగా కొలుచుకుంటాం తల్లి. అనుమతి ప్రసాదిస్తే మా కాశీ రాజ్యానికే బయలుదేరుతాము అన్నది యశోధర. వెళ్ళిరండి అన్నది సీత. చాలా ఏళ్లు గడిచిపోయాల. గడిచిన ఈ ఏళ్లలో గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకునేందుకు ఆనాడు కళ్ళు మూసిన హనుమ ఈనాటి వరకు వాటిని తెరవలేదు. రామును జానిస్తూనే ఇన్నేళ్లు గడిపాడు. ఒకనాడు హనుమాన్ని సమీపించాడు భద్రుడు. తీవ్ర తపస్సులో ఉన్న హనుమకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా నిల్చున్నాడక్కడ. భద్రుని అదృష్టం. కళ్ళు తెరిచాడు హనుమ. ఎదురుగా నిలిచిన భద్రుని చూసి ఆశ్చర్యపోయాడు. ముందు అతన్ని గుర్తుపట్టలేకపోయాడు హనుమ. ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత గుర్తుపట్టి బాగున్నావా భద్ర అని అడిగాడు. బాగున్నాను అన్నాడు భద్రుడు. స్వామి ఎలా ఉన్నాడు అని అడిగాడు హనుమ. బాగానే ఉన్నాడు, నేను రమ్మన్నాడు అని చెప్పాడు భద్రుడు. అలా చెప్తున్నప్పుడు భద్రుడి గొంతులో బాధను గమనించాడు హనుమ. అయోధ్యలో అంత క్షేమ
క్షేమమే కదా అని అడిగాడు. అంతా క్షేమమే అని కన్నీరు పెట్టుకున్నాడు భద్రుడు. ఆందోళన చెందాడు హనుమ. ఏం జరిగింది భద్ర అని అడిగాడు. జరగరానిది జరిగింది అన్నాడు భద్రుడు. అసలేం జరిగింది? ఏమై ఉంటుంది? అంతా తెలుసుకున్నాక హనుమ ఏం చేశాడు మొత్తం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.